హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు హోమ్ మంత్ర. చాలా మంది ఇళ్లల్లో ఫేవరెట్ బ్రేక్‌ఫాస్ట్ ఏదన్నా ఉందంటే అది దోస. మరి ఆ దోసని మనం హెల్తీగా ప్రిపేర్ చేయాలంటే దానిని సజ్జలతో గానీ, జొన్నలతో గానీ లేదా మిల్లెట్స్‌తో గానీ రీప్లేస్ చేయాల్సిందే. మరి కనీసం వారానికి ఒక్కసారైనా మనం హెల్తీగా బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేయాలంటే ఇలా ప్రిపేర్ చేసుకోండి. ఇక్కడ నేనైతే సజ్జలు తీసుకున్నాను. సజ్జలతో ఇప్పుడు మన బ్రేక్‌ఫాస్ట్ దోసని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ కొలతలతో కనుక మీరు ఈ బ్రేక్‌ఫాస్ట్‌ని ప్రిపేర్ చేశారంటే చాలా టేస్టీగా వస్తుంది. అలాగే పర్ఫెక్ట్‌గా వస్తుంది. మరి ఎంతో క్రిస్పీగా, టేస్టీగా ఈ సజ్జా బ్రేక్‌ఫాస్ట్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. అయితే ఈ బ్రేక్‌ఫాస్ట్ టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవ్వాలంటే దీనిని ఆయిల్‌తో కాకుండా బటర్‌తో గానీ, లేకపోతే నెయ్యితో గానీ క్రిస్పీగా కాల్చుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఎంతో క్రిస్పీగా, టేస్టీగా ఈ సజ్జా దోసల్ని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో చూద్దాం. ఆ ప్రొసీజర్ కోసం ముందుగా ఒక బౌల్‌లోకి 1 కప్పు వరకు సజ్జల్ని తీసుకుంటున్నాను. సజ్జల్లో చిన్న చిన్న రాళ్ళు అలాంటివి ఏమీ లేకుండా క్లీన్ చేసుకొని ఇలా 1 కప్పు వరకు బౌల్లోకి తీసుకోవాలి. అలాగే హాఫ్ కప్పు వరకు మినపగుళ్ళని ఇలా వేరొక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అందులోకి పావు కప్పును రైస్ వేసుకుంటున్నాను. ఈ రైస్ ప్లేస్లో మీరు బ్రౌన్ రైస్ అయినా తీసుకోవచ్చు. అలాగే 2 టేబుల్ స్పూన్స్ వరకు మెంతులు వేసుకుంటున్నాను. ఇప్పుడు వీటిని వాటర్ వేసుకొని 2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని అలాగే మళ్ళీ వాటర్ వేసుకొని కనీసం 8 గంటలైనా సరే ఈ సజ్జల్ని అలాగే మనం తీసుకున్న మినపగుళ్ళు రైస్ని నాననివ్వాలి. 8 గంటలు నానిన తర్వాత మాత్రమే వీటిని మనం మిక్సీ వేసుకోవాలి. ఇలా వాటర్ పోసుకొని కనీసం 8 గంటలు పక్కకు పెట్టేసుకొని నానబెట్టేసుకోవాలి. ఇప్పుడు పూర్తిగా నానిన తర్వాత ముందుగా సజ్జల్ని తీసుకొని ఇలాగా మిక్సీ జార్లోకి వేసుకోవాలి. 2 ఒకేసారి వేసామంటే సజ్జలు సరిగా నలగవన్నమాట. అందుకని ముందు ఈ సజ్జల్ని వేసుకోండి. ఇలా మనం నానబెట్టుకున్న సజ్జల్ని మిక్సీ జార్లోకి వేసుకొని ఎంత వీలైతే అంత మెత్తగా పేస్ట్ లాగా రుబ్బుకోండి. ఈ సజ్జలు మిక్సీ జార్లో త్వరగా నలగవు కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ విధంగా మెత్తగా బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ బ్యాటర్ని ఇలాగా కంటైనర్లోకి వేసుకొని ఇప్పుడు అలాగే మినపగుళ్ళు రైస్ని నానబెట్టుకున్నాం కదా, వాటిని కూడా ఇలా మిక్సీ జార్లోకి వేసుకొని ఎంత వీలైతే అంత మెత్తగా పేస్ట్ లాగా చేసుకోండి. అదే మనం గ్రైండర్లో వేసుకుంటే ఇంకా కొంచెం ఫ్లఫీగా వస్తాయి. వీలైతే వీటిని గ్రైండర్లో వేసుకోండి. ఇలా మనం మినపగుళ్ళను కూడా మెత్తగా పేస్ట్ లాగా వేసుకున్న తర్వాత ముందు మనం సజ్జపిండిని వేసుకున్నాం కదా, అదే బ్యాటర్లోకి ఈ మినపగుళ్ళు బ్యాటర్ని కూడా వేసేసేయండి. ఇలా మొత్తం వేసిన తర్వాత దీనిని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా ఒక విస్కర్ తీసుకొని బాగా కలిపారంటే 2 నిమిషాలు బాగా మిక్స్ అయిపోతుంది. అదే మనం గ్రైండర్లో వేసుకుంటే సజ్జల్ని మినపగుళ్ళని కలిపి వేసుకోవచ్చు. కొంచెం వాటర్ వేసుకుంటూ గ్రైండర్లో బాగా మెత్తగా వచ్చే వరకు రుబ్బుకోవాలి. అప్పుడు పిండి చాలా ఫ్లఫీగా వస్తుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ దోస బ్యాటర్ మీద ఇలా మూత పెట్టేసుకొని దీనిని 8 అవర్స్ లీవ్ చేసేసేయండి. అప్పుడు పిండి బాగా ఫర్మినెంట్ అవుతుంది. మనం వెంటనే దోసలు వేసినా దోసలు బాగా వస్తాయి. కానీ పిండి బాగా ఫెర్మెంట్ అయితేనే అందులోని న్యూట్రియన్స్ అన్నీ మనకి అందుతాయన్నమాట. చూసారు కదా, 8 అవర్స్ లీవ్ చేసిన తర్వాత పిండి బాగా ఫెర్మెంట్ అయిపోయింది ఇక్కడ. చాలా బాగుంది కదా, ఫ్లఫీగా. ఈ విధంగా మనం పిండిని ఫర్మెంట్ చేసుకొని దోసలు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ఇందులోకి తగినంత సాల్ట్ని అలాగే వాటర్ని యాడ్ చేసి దోసల్ని వేసుకోవాలి. ఇలా సాల్ట్ వాటర్ వేసుకొని దోస పిండిని ఒకసారి మొత్తం కలుపుకోండి. దోస పిండిని ఫర్మెంట్ అవ్వకుండా వెంటనే దోసలు వేసుకుంటే మనకు కొంచెం డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకని తప్పనిసరిగా ఫర్మెంట్ చేసుకుంటేనే చాలా మంచిది. అందులో మిల్లెట్స్, జొన్నలు, సజ్జలు ఇలాంటి వాటిని ఖచ్చితంగా ఇలా ఫర్మెంట్ చేసుకొని దోసలు వేసుకోండి. చూసారు కదా, వీలైనంత మెత్తగా ఇలాగ మనం పిండిని రుబ్బుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద దోస పాన్ పెట్టుకొని కొంచెం హీట్ అయ్యాక ఈ దోస బ్యాటర్ని దోసలాగా వేసుకోండి. దోసలు మనకి బాగా క్రిస్పీగా రావాలంటే దోస బ్యాటర్లో ఎక్కువ వాటర్ యాడ్ చేయకండి. కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని దోస వేసుకొని లో ఫ్లేమ్ మీద ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని కాల్చుకున్నారంటే బాగా క్రిస్పీగా వస్తాయి. అదే కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేశారంటే దోసలు కొంచెం మెత్తగా వస్తాయి. అలా మనకి ఎలా కావాలో అలాగా మనం దోసలు వేసుకోవచ్చు. దోసని క్రిస్పీగా కాల్చుకుంటే తప్పనిసరిగా చట్నీతో తింటేనే టేస్టీగా ఉంటాయి. అదే దోసలు మెత్తగా ఉంటే మనం రోటి పచ్చడితో తిన్నా టేస్టీగా ఉంటాయి. అలాగే సజ్జల్ని ఇలాగ దోసలాగా కాకుండా ఉప్మా అలాగే ఇడ్లీ లాగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. అయితే సజ్జలు ఎండాకాలంలో అవాయిడ్ చేయడం చాలా మంచిది. ఎందుకంటే ఇవి కొంచెం హీట్ కదా, ఎండాకాలంలో వీటిని యూజ్ చేయడం తగ్గించాలి. వీటిని చలికాలంలో కానీ లేకపోతే వర్షాకాలంలో కానీ ఇలాగా బ్రేక్ఫాస్ట్లు ప్రిపేర్ చేసుకునేటప్పుడు యాడ్ చేసుకోండి. ఈ విధంగా మనం సజ్జలతో వేసుకున్న ఈ దోసని 2 వైపులా ఎర్రగా కాలే వరకు పూర్తిగా కాల్చుకోండి. ఇలా దోసని పూర్తిగా కాల్చుకున్న తర్వాత వీటిని వేడివేడిగా సర్వ్ చేయండి. చిన్నపిల్లలు కూడా ఈ దోసల్ని ఎంతో ఇష్టంగా తింటారు. ఒక్కసారి ఈ కొలతలతో ఈ దోసల్ని ప్రిపేర్ చేసి పెట్టండి, తప్పకుండా ఇష్టపడతారు.
అలాగే పుల్కాలు చపాతీలు తినేవాళ్ళు గోధుమ పిండిలో కొంచెం సజ్జపిండిని కూడా యాడ్ చేసుకొని పుల్కాల్ని లేదా చపాతీలని ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఈ దోశ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీరు గనక ఈ దోశని ట్రై చేస్తే ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే ఈ రెసిపీ అయితే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ దోశలు ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా ఆయిల్ని అవాయిడ్ చేసి బటర్ని కానీ నెయ్యిని కానీ యాడ్ చేసుకొని క్రిస్పీగా కాల్చుకోండి. మరి మన హోమ్ మంత్ర ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. మరో మంచి రెసిపీతో కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.